ఎగ్జిస్ట్ ఫ్యాన్ లేదా మరి చూసారండి. నేను ఒక 4 రకాల 4 పొడిలకి మజ్జిసారికి ఏంటనుకున్నా ఒక్క మూకుడితో 4 రకాల వంటలు చేశాను మీకు కలిసి వచ్చేటట్టు. ఇది ఇలా పట్టుకో, ఇక్కడ పట్టుకో, ఇది ఇలా పట్టుకోవే వేసేస్తాం మళ్ళీ పక్కలేదా ఆకేసేస్తాను అందులో. ఇది ఇలా పట్టుకోవే, కొంచెం ఇలా పట్టుకో, ఇక్కడ కింది ఇలా లాగేస్తాను అది దాంట్లోకి. అది అప్పుడు మనకి 4 గిన్నెలు కలిసి వచ్చినట్టు అది. మరి వంటిల్లు ఎలా ఉంటుంది, పట్టు చీరలు కట్టుకుని ఈ చూపుళ్ళు అంటే నీట్గా చేస్తారు. మనమేంటి నువ్వేంటి మాకు 11:30 పని అంటే 11:30 పని. మరి పాసుకుమ్మాలు దొరికింది నిన్నంతా ఊరెళ్ళిందండి. ఇలా చేయించుకున్నాం మళ్ళీ ఆగుతున్నది, లేక ఆగుతారేంటి? నెలకో 10 మనిషి మారిపోద్ది. మనం ఆగకపోతే నెలకో 10 మనిషి మారిపోద్దమ్మా. వాళ్ళని అలాగా కంట్రోల్గా జాగ్రత్తగా చేయించుకోవాలండి. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్ళి అయ్యాక దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అమ్మాయిని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అవునా కదా, వాళ్ళ 10 మనిషి కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పు అంటే అది ఏమన్నా అత్తగారిని ఏమన్నా అది వెళ్ళిపోతానన్నా ఉంటానన్నా అమ్మ నాయమ్మే అనుకుంటా బతిమాలుకుంటా ఉండాలి. అలాగే ఇప్పుడు పని అమ్మాయిని మేడీని కూడా అలాగే బతుకుంటూ అలా బతిమాలుకుంటూ ఉంటేనే ఉంటారమ్మా వాళ్ళు కూడా, లేకపోతే ఉండరమ్మా. పెళ్లి కూతురుతో జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు కోడలతో జాగ్రత్తగా ఉండాలి. అత్తగారు ఏమనకపోయినా అనేసింది అంటారు, అన్నీ అబద్ధాలే. అత్తగారు ఏమనకపోయినా అనేసింది అంటున్నారు. వాళ్ళకి టైం వచ్చినప్పుడు పుట్టప్పుడేం బాగానే ఉంటారు, పుట్టప్పుడు బాగానే ఉంటారు. ఏమనకపోయినా అనేసింది అంటారు. అత్తగారు ఏమనకపోయినా నేనైతే ఇంకొంచెం ఏమో చెప్పలేనే కానీ నా మంచితనం కానీ ఒకళ్ళు ఉన్నారు మా చుట్టాలు, పేర్లు అనకూడదులే, మా చుట్టాలు పాప ఉంది, దానికి 2 కొడుకులు. దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో పెద్ద కోళ్ళు. చిన్న కోళ్ళు అయితే చాలా మంచిది. మరి ఏంటో అది కూడా వెళ్ళిపోయిందని తెలిసింది. అది అంతా మామూలుగా అసలు కొడుకుని కోడల్ని ఎవరిని ఏమంత అదే వండి పెడుతుంది, వండి పెడుతుంది. వెళ్ళదు అసలు కొడుకులకే. అది జ్ఞానంలోని భీమిలీలో 40 రోజులు 2 నెలలు ఉండిపోతుంది. అసలు ఫోన్లు ఎత్తదో, చుట్టాలతో మాట్లాడదో, జ్ఞానంలో ఉంటుంది. అలాంటి మనిషినే వాళ్ళు అబద్ధాలు ఆడాలంటే దాని మీద 100 అబద్ధాలు ఆడగలరు. అలా ఉన్నారు మనుషులు. చాలా తస్మా జాగ్రత్తగా ఉండాలి కోడళ్ళతోటి, తస్మా జాగ్రత్త. ఏ టయాన్ని ఎలా ఉంటారో తెలియదు, ఏ టయాన్ని ఎలా ఉంటారో కూడా తెలియదు. ఇంకా పని మనుషులేనేమేమో అనిపిస్తుంది. పని మనుషులేమే అలక్కదే ఎలాగా అంటే కొంచెం వింటారు.